నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే ఆయనకు పద్మభూషణ్ అవార్డు వరించింది. ఇక దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు. అభిమానులతో పాటు బాలాబాబాయ్కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఇక బాలయ్యకు పద్మభూషణ్ రావటంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి ఒక సన్మాన సభను ఏర్పాటు చేశాయి. ఈ సభలో కేవలం ఇరు కుటుంబాల వారితో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో బాలయ్యను ఆయన అక్కా చెల్లెళ్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి బాలయ్యకు చుక్కలు చూపించారు. చిన్నతనం నుంచి బాలయ్య చేసిన అల్లరి పనులు, వసుంధరతో ప్రేమ, పెళ్లి ఇలా అన్ని విషయాలను రాబట్టారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య కాలేజ్ లవ్ స్టోరీని కూడా చెప్పించారు. బాలా అన్న, కాలేజ్లో నువ్వు ఎవరు వెంట పడలేదా? నీ క్రష్ ఎవరు అని భువనేశ్వరి అడగ్గా బాలయ్య, అందర్నీ చూసేవాడిని, అందరూ నాకు అందంగా కనిపిస్తారు అని. నేను ఎవరి వెనుక పడలేదు, కానీ నా వెనుక ఒక అమ్మాయి పడిందని తెలిపాడు. ఆ కథ ఇప్పుడు వద్దులే అని అనగా భువనేశ్వరి బాలయ్య ఫ్రెండ్ పార్థతో ఆ కథను చెప్పించింది. మా మధ్య సీక్రెట్స్ ఏం లేవు, అన్స్టాపబుల్ షోలో వచ్చింది. అది గ్లోబల్గా రీచ్ వెళ్ళింది. అందులోనే కొన్ని పేర్లు చెప్పేశాం. బాలయ్య ఎవరి వెంట పడ్డాడు అనేది పక్కన పెడితే తన వెంట ఎంతోమంది పడ్డారు. అందులో ఒకరు ఇలియాజ్. సీరియస్గా క్లాస్ అవుతుంటే ఒక చిన్న నోట్ రాసి పంపించింది. ఆ నోట్లో బాలయ్యకు ఒక లెటర్ వచ్చిందని ప్రొఫెసర్ చాలా కంగారుపడి చెప్పటంతో వెంటనే నేను, బాలా గ్రౌండ్కి పరిగెత్తాం. ఆ గ్రౌండ్లో ఇలియాజ్ బాలాకు ప్రపోజ్ చేసింది. ఆమె ప్రేమను బాలా ఒప్పుకోలేదు. దీంతో పగబట్టి ఆమె బాలా బండి అంతా గీతలు గీసేసి, టైర్ పంక్చర్ చేసి ఇలా చాలా చేసింది. నా ప్రేమను ఒప్పుకోకపోతే ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను అని బెదిరించింది. ఇక ఇవన్నీ భరించలేక బాలా, మా ఫ్రెండ్ అక్బర్, అప్పుడు అమెరికాలో ఐఏఎస్ ఆఫీసర్, ఆయనను పిలిచి, బాబు నువ్వే చెప్పు ఆ అమ్మాయికి ఇప్పుడు ఇవన్నీ వద్దు అని అంటే ఆయన ఆ అమ్మాయికి ఏదో విధంగా చెప్పి వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు. అలా ఇలియాజ్ లవ్ స్టోరీ ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా చాలా కథలున్నాయని చెప్పబోయేలోపే బాలయ్య పార్థాను ఆపేయటంతో పురంధేశ్వరి వసుంధర పెళ్లి గురించి ప్రశ్న వేసింది. మొదటిసారి వసుంధరను ఎక్కడ చూశావనగానే తమ ఇంటి భూమి పూజ రోజు చూశానని చెప్పాడు. చూడగానే నచ్చిందని, పెళ్లికి ఓకే అని చెప్పగానే పురంధేశ్వరి బాలా అబటం చెప్తున్నాడు. మొదట వసుంధరను చూశాక కొన్ని రోజుల వరకు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నాన్నగారు నన్ను పిలిచి, బాలా ఏం మాట్లాడటం లేదు, ఒకసారి కనుక్కో అని అంటే నేను అడిగాను. అప్పుడు హా ఓకే అన్నాడు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.